ఆ తర్వాత దానియేలు గురించి ఏం రాసి ఉన్నదంటే, ఒక నియమం తీసి నువ్వు 30 రోజుల వరకు ఏ దేవుళ్ళని పూజించద్దు, రాజు ఆజ్ఞపడ్డది। एक नियम निकाले 30 दिन तक राजा को छोड़ के किसी का पूजा नहीं करना चाहिए। लेकिन दानियल अपना नीति के अनुसार 3 टाइम जो प्रार्थना करता था, खिड़की खोल के प्रार्थना कर रहा है। తన పద్ధతి ప్రకారం దానియేలు 3 పూటల ప్రార్థన చేసేవాడట। ఆ నియమం వెళ్ళినాక కూడా ఈయన 3 పూటల ప్రార్థన చేస్తే వీళ్ళు దానియేలుని పట్టుకొని వచ్చి ఎక్కడేసినమ్మా, సింహాల బోన్లో। త్వరగా చెప్తున్నా, दानियल जब प्रार्थना ही कर रहा था, प्रार्थना हम पकड़ के लाए, राजा को बताए, फिर सिंहों के मान में डाल दिए। फिर बाइबल बताती है दानियल का भी कुछ नहीं कर पाए, शेर शांति से। हालेलुया। బైబిల్ చెప్తుంది దానియేల్ కూడా ఏం కాలేదట, సింహం మాట ఏమైందట చెప్పాలి, కాముగా ఉన్నాయట। నాకు దానియేల్ పుస్తకంలో గొప్ప ఏమనిపిస్తుందంటే, ఇవన్నీ చదవంగా ఒక్కటి మాత్రం ఆడ రాసిలేదుగా నా లాజిక్ నాకు అర్థమైతే నాకు బాగా సంతోషం అనిపిస్తుంది। దానియేలు శాకాహారి ఆదమి, బాగా బలిసి ఉండడు, థోడా ఫిట్ रहेगा, అంత మటన్ ఉండదు। దానియేల్ శాకాహారి అంటే కూరగాయలు తినే వ్యక్తి, साग सब्जी खाने वाला व्यक्ति, उतना मोटा तगड़ा नहीं रहेगा। దేవుడు ఈ సింహాలకు ఏం చెప్తాడు కావచ్చు, ఒక 12 గంటలు మామను ముట్టకుంటుండి, 12 घंटे मेरा दास को इसको मत छूना, 12 घंटे बाद इसको डलाए वालों का घर परिवार खानदान सब इधर आएगा। 12 గంటలు గమ్మునుంటే ఈయన నేర్పించిన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దెత్తయిటే, పిల్లగాళ్ళని పెద్దల్ని వీరిని వదిలేయండి అమ్మా। హల్లెలూయా। నీ సమస్యతోటి, నీ సమస్యకే దేవుడు నిన్ను సమస్య పెట్టిన వాళ్ళతోటి ఏం చేస్తాడు, కాంప్రమైజ్ చేపిస్తాడు। आपके समस्या से बात करके आपको जो समस्या में डाले वो समस्या उनके ऊपर आने लायक काम करेगा खुदा। हालेलुया। మరోసారి మీ అందరికీ వందనాలు। హల్లెలూయా। आप सबों को फिर एक बार जय मसीह की। నేను ఆరాధన చేస్తా ఉంటేనే దేవుడు నాకు కొన్ని మాటలు ప్రేరేపించారు। मैं जब आराधना कर रहा था तभी परमेश्वर कुछ बातों को मेरे को अगुवाई किए। आज उन्हीं बातों में से हम लोग देखेंगे। ఇలా మనం ఆ మాటలకెళ్ళే కొన్ని మాటలు చూసుకుందాం ఈ స్టోరీ మాదిరిగా। ఓకే, కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం। आइए हम अपने आंखों को बंद करके वचन के लिए प्रार्थना करें। खुदावंत यीशु होना प्रियమైన తండ్రి, आज के इस वचन में आप हमारे साथ रहे। ఈ వాక్యంలో మీరు మా తోడుగా ఉండండి। आज जो वचन बताया जाएगा उसके सुनने के द्वारा आपके बच्चों में आशीष आए। ఇలా చెప్పబోతున్న మాటల ద్వారా వినుట వలన వాళ్ళు ఆశీర్వాదింపబడును గాక। आपकी दया और आपका सामर्थ्य इनके जीवन में काम करे। నీ दया నీ शक्ति వీళ్ళ జీవితంలో పనిచేయను గాక। जो वचन बोला जाएगा वो मेरी ओर से नहीं लेकिन तेरी ओर से हो। అయా ఏ వాక్యం అయితే చెప్పబడుతుందో అది నా వైపు నుండి కాదయ్యా, నీ వైపు నుండే రావును గాక। గూఢమైన రహస్యమైన మాటలు చెప్పడానికి సహాయం చేయి।
रहस्यमय और गहरे रहस्यमय बातों को बताने के लिए तू मदद करना। ये छोटी सी दुआ यीशु के नाम से मांगता हूँ, ఈ చిన్న ప్రార్థన యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మీరు సిద్ధపడి ఉన్నారు అని నేను నమ్ముచున్నాను. ఇవాళ నేను చెప్పబోతున్న మాట ఏంటంటే, आज मैं जो वचन आप लोगों को बताने वाला हूँ वो क्या है। परमेश्वर पुराने नियम में कुछ लोगों को बचाता रहा. దేవుడు పాత నిబంధనలో చాలా భక్తులని కాపాడిండు. वो परमेश्वर आज हमको बचाने में सक्षम होकर भी, ఆ దేవుడు ఇవాళ మనని కాపాడగలిగే అంత శక్తి ఉన్నా కూడా ఎందుకు గమ్మునుంటాడు? क्यों शांत रहता है? हमारे साथ गलत पे गलत होते रहता है, तो क्यों वो शांत रहता है? మన జీవితంలో మనతో తప్పుల మీద తప్పులు జరుగుతూ ఉంటాయి. ఏదో మనం తప్పు చేస్తున్నాం కాదు, మనతో తప్పు చేసే వాళ్ళు చాలామంది తప్పులు చేసినా ఆయన ఎందుకు టుక్కరు ఉంటాడు? అది వही ముద్దా और मैटर है. ఇవాళ దాని గురించే చెప్పాలి అనుకుంటున్నా. అయితే आज हम लोग 2-4 जन का जीवनी के विषय में सुनेंगे. మనం ఇవాళ ఒక 4-5 జీవితం గురించి నేర్చుకుందాం. దానియేలు పుస్తకం తీసుకోవాలంటే తీసుకోవాలి. దానియేలు का पुस्तक మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు, पहला अध्याय से लेकर 6वां अध्याय तक मैं कुछ भी पढ़ने बोल सकता हूँ, दया करके तैयार रहना. నేను ఏదన్నా చదవమంటాను, సిద్ధంగా ఉండాలి. మొదటి అధ్యాయములో మనకు ముగ్గురు కాదు 4 दैव भक्तुలు కనిపిస్తారు. पहला अध्याय में हमको 4 प्रभु के जन दिखते हैं. उनका नाम क्या है? दानियल, అనన్య, మిషాయల్, అజరియా. తెలుగులో ఏం పేర్లో తెలియదు కానీ ఆ దేశపు రాజు పెట్టిన పేరు మాత్రము షద్రక్, మేషక్, అబేదన్గో, दानियल. 4. उस देश का राजा उनको जो नाम दिया था, पहला नाम था दानियल. दानियल नाम राजा नहीं दिया, वो अलग नाम है, मैं उसको लेना नहीं चाह रहा. दूसरा शद्रक, मेशक, అబేదన్గో, బెల్తాసాసర్ అన్న పేరు దానియేలుకు పెట్టిండు. అయితే ఇటు వినాలి దయచేసి, ఇద్దరు సున్నా चाहिए దయా करके. దేవుడు వీళ్ళ జీవితం దానియేలు పుస్తకమే ఈ 4 జీవితం మీద రాయబడి ఉంది. दानियल का पुस्तक ही इन 4 लोगों के जीवन के विषय में लिखा है. ठीक है, तो क्या कारण था कि परमेश्वर इनके जीवन में हर बार समस्या से बचाता था? ఏం కారణమయ్యా దేవుడు వీళ్ళని ప్రతి సమస్య నుండి కాపాడిండు? అవునా కాదా? क्यों बचाया? नूहुని కాపాడిండాట, नूह को बचाया, क्या कारण था? लूका 16, लूका की पुस्तक 16वां अध्याय उसका 10 वचन. जो थोड़े से थोड़े में सच्चा है वह बहुत में भी सच्चा है. अगर आप सच्चा का एक्चुअल मीनिंग देखेंगे तो विश्वास योग्य. ఎవరైతే కొద్ది నుండి కొద్దిగాలో విశ్వాసం కలిగి ఉంటారట, వాళ్ళు చాలా విషయాలలో కూడా విశ్వాసం కలిగే ఉంటారట. और जो थोड़े से थोड़े में अधर्मी है वह बहुत में भी अधर्मी है. ఎవరైతే కొద్దిలో కొద్దిగా అంటే చిన్న చిన్న విషయాలలో అవినీతి పరుడో
ఆయన చాలా విషయాలలో కూడా అవినీతి పరుడుగానే ఉంటాడట. హల్లెలూయా. నేను చెప్తున్న దానియేల్, సద్రక్, మేషక్, అబేదనగో రాజు పుత్రులకెళ్ళి వీళ్ళు కొందరు, రాజు ఇంటి వారిలోకెళ్ళి వీళ్ళు కొందరు. मैं जिस दानियल, शद्रक, मेशक, अबेदनगो के विषय में बता रहा हूं वो राजा परिवार से हैं. हालेलुया. అయితే ఆ దేశపు రాజు, బెబిలోన్ దేశపు రాజు నబుకద్నెజర్ అనే రాజు వీళ్లకు మంచి జ్ఞానం ఇవ్వాలి, మంచి బుద్ధిగల చదువు ఇవ్వాలి, ఆ రాజు తినే ఆహారం ఇవ్వాలి అనుకున్నాడట. उस देश का राजा, बेबीलोन देश का राजा शद्रक, मेशक, अबेदनगो और दानियल को अच्छा विद्या देना चाहिए. विद्या मीन्स शिक्षा देना चाहिए, अच्छे भोजन देना चाहिए, अच्छे संस्कार देना चाहिए. ऐसा करके इनको चुन लिया. వీళ్ళు ఆ రాజు భోజనములో మంచి గినాలే. ये लोग राजा के भोजन में इजरायली लोग जिस चीज को नहीं खा सकते और जिस चीज को पी नहीं सकते वो चीजों को देके ఇజ్రాయేలులాట ఏదైతే తినకూడదో, ఏదైతే తాగకూడదో దాని వాళ్ళు చూసినారట. ప్రైజ్ ది లార్డ్. అయితే వీళ్ళ మీద ఏమంటారమ్మా, నిలబెట్టిన మేటుని అనొచ్చునా, లేక ఒక వ్యక్తిని నిలబెట్టినట వీళ్ళకు ట్రైనింగ్ ఇయ్యని. इनके ऊपर एक व्यक्ति को नियुक्त किया गया, इनको ट्रेनिंग दो करके. అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు చెప్తున్నారట, అయా రాజు భోజనములో కొన్ని తినకూడని వస్తువులు, తాగకూడని వస్తువులు ఉన్నాయి. राजा के भोजन में कुछ नहीं खाने वाले वस्तुएं, नहीं पीने वाले वस्तुएं है. అయితే మేము ఆటని తినము, हम लोग उस भोजन को नहीं करेंगे. వీళ్ళు రాజు కుటుంబీయులైన రాజులా కాదు, ఇప్పుడు రాజులా కాదు. राजा के परिवार से इन लोग हैं, लेकिन अभी इन लोग राजा हैं क्या? नहीं है. फिर इन लोग कैसे राजा का भोजन को इनकार कर सकते हैं? వీళ్ళేలాగా రాజు భోజనాన్ని అద్దనగలుగుతారు? మీరు ఒక మాట చూసుకుంటే దానియేల్ పుస్తకంలో ప్రతిసారి రాజు యొక్క ఆజ్ఞ ఇస్తారు, వీళ్ళ ఆజ్ఞను పాటించరు. दानियल के पुस्तक में अगर आप एकदम डिटेल से पढ़ेंगे तो आपको पता चलेगा राजा कुछ आज्ञाओं को निकालता है, ये चार लोग उस आज्ञाओं को नहीं मानते. क्यों राजा के आज्ञाओं को ये नहीं मानते हैं? ఎందుకు ఈ రాజు ఇచ్చిన ఈ ఆజ్ఞలని వీళ్ళు పాటించరు? ఎందుకనంటే వీళ్ళ దేవుడిచ్చిన ఆజ్ఞలని తెంచేసే ఆజ్ఞలు ఆడ ఉంటాయి. इनके परमेश्वर, इन लोग क्यों उन आज्ञाओं को नहीं मानते? इसका विशेष कारण यह है कि परमेश्वर जिन आज्ञाओं को दिया, उन आज्ञाओं को काट के बनाया वाला आज्ञा है इस बेबीलोन राजा की आज्ञा है. మొట్టమొదటి ఆజ్ఞ, इस भोजन में से खाओ. ఈ భోజనంలోకి తినండి. ఇది ఇంతో ఒక ఆజ్ఞే కదా. రాజు భోజనంకి వెళ్ళి తినాలి. రాజాకి భోజనం में से खाना है. ఆజ్ఞనా కాదా? ఎవరి ఆజ్ఞ? राजू आज्ञा. किसका आज्ञा है? किसका आदेश है? राजा का आदेश है. ये लोग बोल रहे हम लोग वो भोजन नहीं खाएंगे. వీళ్ళంటాను మేము ఆహారము తినము, మేము అది తాగము. ఏ వచనం ఇన్నికి ఫిట్ बैठता है. ఏ వాక్యం మనం చదువుకున్న వాక్యం వాళ్ళ గురించి కరెక్ట్గా సెట్ అయింది. ఏం వాక్యము? ఎవరైతే చిన్న చిన్న విషయములో విశ్వాసంగా ఉన్నారో, విశ్వాసంగా జీవిస్తున్నారో వాళ్ళు పెద్ద విషయంలో కూడా విశ్వాసంగా ఉంటారు. ఎవరైతే చిన్న చిన్న విషయంలో అవినీతి పరుడుగా ఉన్నాడో
ఆయన పెద్ద విషయంలో కూడా అవినీతి పరుడుగానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే వీళ్ళు తినుటలో తాగుటలో విశ్వాసంగా ఉన్నారట. ये खाने और पीने में विश्वास योग्य है. ఇప్పుడు మీరు చెప్పాలి, మీ పాస్టర్ ద్వారాగా మీకు చెప్పబడ్డాయి కొన్ని తినొద్దు, కొన్నిటిని భుజించొద్దు అని. आपके पास्टर के द्वारा आपको बताया गया कुछ खाना चाहिए, कुछ को बिल्कुल ही नहीं खाना चाहिए. అవునా కాదా? అయితే తినొద్దు అన్న పనులు మీరు తింటే అది మాకేం కాదమ్మా. अगर पास्टर बताए ये मत करो और आप करने से उससे हमारा कुछ नहीं जाएगा. जो गलत है उनको सजा मिलेगा. एक बार निकालिए एजकेल का पुस्तक 16 का 14 का 20. एजकेल ग्रंथम 14:20 14లో 26 అనుకుంటా. 14:26 20. तो चाहे नूह, दानियल, अय्यूब भी उसमें हो तो भी प्रभु यहोवा की यही वाणी है, मेरे जीवन की सौगंध, वे ना तो पुत्रों को ना पुत्रियों को बचा सकेंगे. अपने धर्म के द्वारा वे केवल अपने ही प्राणों को बचा सकेंगे. इनाले మొదటి 13వ వాక్యం. हे मनुष्य के संतान, जब किसी देश के लोग तुमसे विश्वासघात करके पापी हो जाए और मैं अपना हाथ उस देश के विरुद्ध बढ़ाऊं, उनका अन्न रूपी जल आधार को दूर करूं, उसमें अकाल डालकर उसमें मनुष्य पशु दोनों को नाश करूं, तब उनमें नूह, दानियल और अय्यूब ये तीनों पुरुष हो तो भी वे अपने धर्म के द्वारा केवल अपने ही प्राणों को बचा सकेंगे. प्रभु यहोवा की यही वाणी है. మనుష్య కుమారులారా అని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏ దేశాస్తులైనా నా నుండి విశ్వాసం లేకుండా విశ్వాసఘాత్ దానేమంటారు ద్రోహం చేసిన ఎడల, నాకు ద్రోహం చేసిన ఎడల నేను ఆ దేశపు ప్రజల్ని శిక్షించినప్పుడు, ఆ దేశంలో కరువుని తెచ్చినప్పుడు, ఆ దేశంలో గనక నువ్వు ఎవరమ్మా? నీతిమంతుడు. దానియేలు ఎవరు? అతి ప్రియ పురుషుడు. అతి ప్రియ పురుషుడు. ఇంకెవరు? అయ్యూబు, ఆయనకింత నీతిమంతుడే. వీళ్ళు ముగ్గురున్నా వీళ్ళట వాళ్ళ పిల్లలని కాపాడలేకపోతారట. अगर उस देश में नूह जो धर्मी है, दानियल जो परमेश्वर के लिए अति प्रिय पुरुष है, और अय्यूब जो परमेश्वर की दृष्टि में धर्मी है, इन लोग तीन लोग उस देश में, जिस देश को मैं सजा देना चाह रहा हूं, उस देश में रहने पर भी वो अपने आप को बचा पाएंगे अटा. అంటే నేను చెప్పడానికి అర్థం ఏంటంటే బిడ్డ, मैं बताने का कारण क्या मालूम, अगर इस कलिशा भी छोड़ो, अगर इस कलिशा में आने वाले घरों में कोई ईमानदार है, परमेश्वर उसको बचाएगा. ఈ సంఘంలో వచ్చే ఏ కుటుంబంలో కానీ ఆ కుటుంబంలో ఒక్క నీతిమంతుడు ఉంటే, ఒక్క దేవునికి నచ్చిన విశ్వాసంతో జీవించే వ్యక్తి ఉంటే దేవుడు ఆయననే కాపాడతాడట. ఇది కొత్త నిబంధన, పాత నిబంధన కాదు. బైబిల్లో ఏం రాస్తున్నదైతే, ఒకరి నీతి క్రియన వల్లన వాని భార్య వాని పిల్లలు బ్రతకరాట, రక్షింపబడరు. एक के धर्मी ठहरने से, धार्मिक कामों से उसके बच्चे, उसकी पत्नी नहीं बचाई जाएगी, उनका उद्धार नहीं होगा. నేను చెప్తలా, కొత్త నిబంధన చెప్తాను. అయితే దానియేలు ఎందుకు కాపాడబడుతాడు అంటే చిన్న విషయంలో నీతిమంతుడాట. छोटे विषय में वो क्या है? विश्वास योग्य है. ఇప్పుడు మీరు నేను చెప్పాలి, నిజంగా మనము మన ఇంటిలోనూ కానీ మన సంఘంలో కానీ మనం పనిచేసే కాడ మనము నీతిమంతులుగా బ్రతుకుతానమా? आप लोग बताइए, हमारे घर में, हमारी कलिशा में, हमारे काम करने के प्लेस में हम लोग ईमानदार हैं क्या? फिर नहीं है तो ये विश्वास मत करना, खुदा आपको बचा लेगा.
లేకపోతే ఇది విశ్వాసం చేయకండి, దేవుడు మిమ్మల్ని కాపాడగలుగుతాడు. ఆయన గొప్పోడు కాబట్టి మనల్ని ఎన్ని తప్పులు చేసినా క్షమించి కాపాడుతూనే ఉన్నాడు. బైబిల్ ప్రకారం మనకు అసలు రక్షణే లేదు. वो महान खुदा है, परमेश्वर है, इसलिए वो हम लोग कितना भी पाप करने से माफ करके बचा रहा है. अगर एक्चुअल बाइबल का सिद्धांत के हिसाब से देखा जाए तो हम लोगों का उद्धार का कार्यक्रम है ही नहीं है. हालेलुया. చిన్న విషయం తింతేమైంది ఎవరు చూస్తానాడా, छोटा सा विषय है. उस देश में जहां पे बेबीलोन देश में दानियल, शद्रक, मेशक, अबेदन को कौन देख रहे हैं? ఆ దేశంలో మందిరం లేదు దేవుంది, ఆ దేశంలో దేవుని భక్తి లేదు. उस देश में परमेश्वर का मंदिर नहीं है, उस देश में परमेश्वर का भक्ति परायण लोग नहीं है. మరి ఎందుకు వాళ్ళు రాజు పెట్టే ఆహారము తినడం లేదు? तो फिर क्यों उन लोग परमेश्वर के लोग होने के कारण वो राजा देने वाला भोजन को नहीं कर रहे हैं? क्योंकि वो परमेश्वर के लिए ईमानदार है. వాళ్ళు దేవుని గురించి విశ్వాసములో బ్రతికే ప్రజలు. బైబిల్లో వాళ్ళ గురించి రాసిన కష్టాలు ఎవరికి లేవు. परमेश्वर इनके जीवन में जो कष्ट लाया, ऐसा बाइबल में इनके जीवन में जो तकलीफें हैं वो तकलीफें किसी के लाइफ में नहीं है. राजा एक मूर्ति बनाता है, రాజు ఒక ప్రతిమని చేస్తాడు. రాజ్యంలో ఏమంటాడంటే ఈ బొమ్మకు అందరూ తలంచి మొక్కాలే, లేకపోతే అగ్నిగుండం లేత జాగ్రత్త. राजा एक मूर्ति बना के बोल रहा है इस मूर्ति के सामने सब लोग दंडवत करेंगे, नहीं तो मैं आग के कुंड में डाल दूंगा. इनाले श्रद्धा इनाले అగ్నిగుండంలో వేసేస్తా జాగ్రత్త, నేను చేసిన ఈ బొమ్మకు మొక్కాలే, आग के कुंड में डाल दूंगा, सावधान हो जाओ. क्यों सावधान होना है? मैं बनाया वाला इस मूर्ति के सामने सब लोग दंडवत करेंगे, उसका नमस्कार करेंगे, उसको प्रणाम करेंगे. हालेलुया. ఆ టైంలో దానియేలు గురించి రాసలేదు కానీ సద్రక్, మేషక్, అబేదన్గో అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 3వ అధ్యాయంలో వాళ్ళన్నారట हम लोग दंडवत नहीं करेंगे. మూడో అధ్యాయం 17వ వాక్యంలో ఏం రాసిందంటే हमारा परमेश्वर जिसकी हम उपासना करते हैं, మా దేవుడైన యెహోవా ఎవరికైతే మేము ఉపాసన చేస్తూ ఉంటామో, ఆయనను కీర్తిస్తూ ఉంటామో, ఆయనను గణపరుస్తూ ఉంటామో, वहां हमको उस ददकती हुई बट्टी की आग से बचाने की शक्ति रखता है. ఆ కాలుతున్న అగ్నిలో నుండి మమ్మల్ని కాపాడగలిగే సమర్థుడు ఎవరు అంటే నా దేవుడైన యెహోవా. వరన్ హే రాజా వా హमें तेरे हाथ से भी छुड़ा सकता है. ఓ రాజుగారండి, వీలైతే ఆయన మమ్మల్ని నీ హస్తంలోకి కూడా ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు, కాపాడతాడు. ఆ తర్వాత ఏం రాస్తాడు? परंतु यदि नहीं तो हे राजा तुझे मालूम हो कि हम लोग तेरे देवता का उपासना नहीं करेंगे, ना तेरी कड़ी खराई हुई सोने की मूर्ति को दंडवत करेंगे. ओ राजा నీకు తెలుసో తెలియదో కానీ మేమైతే నువ్వు నిలబెట్టి ఉన్న ఆ దేవతకు ప్రణామములు, దండాలు పెట్టము, దాని ముంగట వంగము. ఇంకేంది? ఆ బంగారి మూర్తి అంటే విగ్రహం ముంగటనైతే తలంచం రాజా అని చెప్పిండట. ఎందుకు ఇంత ధైర్యం వస్తుంది వీళ్ళకు? क्यों इनको इतना हिम्मत आ रहा है भाई, बताओ तो.
उन लोग जानते थे उनका परमेश्वर इनके हाथ से उनको बचा सकता है. వాళ్ళకు తెలుసు మా దేవుడు వీళ్ళ చేతి నుండి మమ్మల్ని కాపాడతాడు. ఎందుకు తెలుసా? వాళ్ళట ఆ దేవుడికి ఉపాసన చేసే వాళ్ళట, ఆయనను ఆరాధించే వాళ్ళట, ఆయనను కీర్తించే వాళ్ళట. वो उसकी उपासना करते थे, उसकी स्तुति करते थे, उसकी आराधना. मैं आज आपको बोलना चाहता हूं, నీ దేవుడు నిన్ను కాపాడతాడని నీకు తెలుసు, కానీ కాపాడడం ఎందుకు లేదు? చాలామంది సమస్యలతో వస్తూ ఉంటారు. आपका परमेश्वर आपको बचाता है, आपको पता है, मेरे को पता है, फिर क्यों नहीं बचा रहा है? कल मेरे को, मैं एरिया का नाम बताना नहीं चाहूँगा क्योंकि रिवील हो जाएगा. నిన్న నాకు ఒక సిస్టర్ ఫోన్ చేసింది. కల్ మేరకు ఒక బహన్ ఫోన్ కి. ఆమె ఏమని చెప్తుందంటే ఆమె 14 ఏళ్ల కుమారుడట తనతోటే వ్యభిచరించడానికి ట్రై చేస్తాడట. సొంత కుమారుడు. उनका 14 साल का बेटा उन्हीं के साथ व्यभिचार करना चाह रहा है. కారణం ఏంటంటే ఆయన లోన दुष्टात्म ఉన్నదట. कारण क्या है? उस बेटे के जीवन में दुष्टात्मा काम कर रहा है. ఫోన్ చేసి ఇది సావు కన్నా పెద్ద శిక్ష అన్నా, ఎందుకు బతుకున్నా దేవుడు కాపాడతాడని తెలుసు కానీ ఎందుకు కాపాడతలేడో తెలుస్తలేదు. ये मौत से भी बदतर जिंदगी है भैया. मैं जानती हूं परमेश्वर बचाएगा, लेकिन क्यों नहीं बचा रहा है नहीं समझ पा रही हूं. मारता है मेरे को मेरा बेटा, ना कुमार नन्नु तंतांडु, नन्नु विंत विंत चेष्टल చేస్తాడు, गलत गलत काम करने का कोशिश कर रहा है. అని ఏడ్చుకుంటా నాకు ఫోన్ చేసింది. నేను ఆ ప్రాంతంలో ఉన్న ఒక పాస్టర్ నాకు తెలుసు. ఆ పాస్టర్ నంబర్ ఇచ్చి, అమ్మా నేను దూరంగా ఉన్నా, నువ్వు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళు, ఆ పాస్టర్ని కొండపోయి నీ కుమారుని గురించి ప్రార్థన చేయించుకో. मैं दूर हूँ माँ, उस प्रांत में, आप ही के प्रांत में एक पास्टर को मैं जानता हूँ, उनकी आया था, वो पास्टर का नंबर दे रहा हूँ. मैं दूर हूँ लेकिन वो पास्टर को ले जाकर अपने बेटे के लिए दुआ करावని చెప్పిన. ఎంత ఘోరమైన మాటగా. మరి ఆ సిస్టర్ బాధలు ఎందుకు పోతలేవు? उस बहन का परेशानी क्यों नहीं जा रहा है? నీ ఇబ్బందులు, నా ఇబ్బందులు ఎందుకు పోతలేవు? మనకు దేవుడు కాపాడతాడని తెలుసేగా. परमेश्वर हमको बचाएगा, हमको पता है ना. గట్టిగా అడిగితే ఎవరి దగ్గర గట్టి సాక్ష్యాలే లేవు. अगर मैं स्ट्रिक्टली पूछूं तो किसी के पास ढंग का गवाही नहीं है, छोटा छोटा गवाही लेके जी रहे हो. ఏం సాక్ష్యాలు ఉన్నాయి? చిన్న చిన్నవి. దేవుడు రోగం నుంచి కాపాడిండు, ఈ నుంచి కాపాడిండు, ఆ నుంచి కాపాడిండు. छोटा छोटा गवाही है. परमेश्वर बीमारी से बचा, इससे बचा, उससे बचा. వీళ్ళని అడుగు. చచ్చిపోయి గలక మనని దేవుడు సద్రక్ మేషక్ అబేద్నెగో కలిపితే అడుగుదామయ్యా మీ సాక్ష్యం ఏందయ్యా? మనం అట్లనం, అయ్యా మీ సాక్ష్యాలినే మేము బలపడే వాళ్ళమయ్యా అంటాం. अगर खुदा हमको मरने के बाद स्वर्ग ले गया और सद्रक मेशक अबेदनगो को मिलाया, इतना भक्ति में तो यहाँ कोई है लगता नहीं है, खुद मैं भी, लेकिन अगर मिलाया, उसका दया होके हमको स्वर्ग ले जाके दिखाया, तो हम लोग जाके ये नहीं बोल सकते कि आपका गवाही कैसा है बताओ. वो हमको पूछेंगे आपका गवाही क्या है बताओ करके. వాళ్ళు మనని అడుగుతారు సద్రక్ మేషక్ మీ సాక్ష్యం ఏందయ్యా అని. అప్పుడు మనం అంటాం, ఏ మా దగ్గర ఏం సాక్ష్యాలు, మీ సాక్ష్యం కన్నా పెద్ద సాక్ష్యమా? आपके गवाही से अच्छा गवाही है क्या? हम लोग तो उनको बोलेंगे आपका गवाही मन सुन सुन के हम लोग मसीह में बड़े हैं. सही है कि नहीं? వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉన్నదట, నన్ను నా దేవుడు ఆ అగ్నిగుండం 7 అంతల అగ్నిగుండంలో నుండి కాపాడిండు అని. उनके पास गवाही है, मेरा परमेश्वर मेरे को 7 गुना आग के कुंड से बचाया, हमको डाले वाले जल गए, हम जिंदा रह गए. మమ్మల్ని అగ్నిగుండంలో వేసిన, బలిసిన, బాగా హెల్తున్న ఆ బలవంతులందరూ చచ్చిపోయిన, కానీ మేము బక్కటోళ్ళం, చికెన్ మటన్ తినేది కాదు భయ్యా, మేము శాకాహారీ భోజనం చేసే వాళ్ళం బతికిచ్చిండు దేవుడు. हम लोग चिकन मटन खाने वाले नहीं है, हम लोग शाकाहारी भोजन खाते थे, लेकिन परमेश्वर हम शाकाहारियों को बचाया. నలుగురు నాట, ముగ్గురు నాట. ఇలా మీకు ఒక మంచి సంగతి చెప్తాను బలపరచడానికి.
నువ్వు నీతిమంతునిగా ఉంటే నీ మీద వచ్చే ఏ ఆయుధం పనిచేయదట. అది భక్తుల గురించి రాసలేదు బిడ్డ, అది ఆయనపై విశ్వాసం చేసే వాళ్ళ గురించి రాసింది. बाइबल में लिखा है, तो अगर धर्मी है तो तेरे पर आने वाला कोई भी हथियार काम नहीं करेगा, उसके लोगों के ऊपर काम नहीं करेगा करके लिखा है. हम लोग दिल पे हाथ रख के बोल ही नहीं सकते हम उसके लोग हैं. लोग चैलेंज करते हैं, मालूम है तो करके दिखाओ तुम्हारा खुदा दिखाओ. మనం కనుక ఆయన బిడ్డలమని చెప్పుకుంటే మీ దేవుడు నన్ను చూపెట్టడం నాకు అంటారు. మరి ఇప్పుడు మన దేవుని గురించి చాలామంది తప్పుగా మాట్లాడినా మనం ఆన్సర్ ఇవ్వలేకపోతాం. हमारे परमेश्वर के विरुद्ध में उन लोग गलत बात करने पर भी हम लोग उनको आंसर नहीं दे पा रहे. మరి ఏం భక్తి మనది? हमारा क्या भक्ति है? हमारा क्या जीने करेंगे? कोई बोलेगा दानियल के पास आके तुम्हारा परमेश्वर गलत परमेश्वर है, ఎవరన్నా అంటారా దానియేలు దగ్గరికి వచ్చి మీ దేవుడు తప్పుడు దేవుడు? సద్రక్ మేషక్ అబేదనగో అంటలా, మీ దేవుని దగ్గర ఏం శక్తి ఉన్నదయ్యా? कैरेक्टर चेंज कर देता है, आग का कैरेक्टर चेंज कर दिया. आग में कुछ भी डालो जल जाता है. క్యారెక్టర్లే మార్చేస్తాడు. అగ్నిలో ఏదేసినా కాలిపోద్ది. दुनिया का कुछ भी डालो वो जलाएगा या तो गरम कर देगा. ఏది వేసినా అగ్నిలో కాలిపోద్ది. వీళ్ళని వాళ్ళట ఆ బొమ్మకు మొక్తలేలని ఎల్లేసినట, అగ్నిగుండంలో వేసినట, వేసిన వాళ్ళు కాదు చచ్చింది. जो डाले वो जुलस गए అని రాసున్నది. लिखे जो डाले वो जुलस गए. फिर इन लोग क्यों नहीं मर रहे हैं? अरे भैया क्यों मरेंगे? हजारों के भीड़ में 4 लोग ढंग का जिंदगी जीते. बाइबल में क्या लिखा है? सद्रक मेशक अबेदनगो में अगर 10 लोग भी धर्मी है मैं उनको बचाऊंगा. బైబిల్లో ఏం చెప్పింది? సదోమ్ గొమొర్రాలో 10 మంది నీతిమంతులు ఉన్న ఆ రాజ్యాన్ని ఆ దేశాన్ని నేను హాని చేయనని అబ్రాహాముకు చెప్పిండు దేవుడు. హల్లెలూయా. మరి ఆ దేశంలో ఒక్కడు నీతిమంతుంటే ఆ కుటుంబాన్ని కాపాడి. उस देश में एक ईमानदार व्यक्ति था, कौन? लूत. परमेश्वर उसके परिवार को बचाया. ये अलग बात है, अब मैं उधर डिटेल में नहीं जाना चाहता, मैं इधर ही आऊँगा. నేను దాన్ని విస్తారంగా చెప్పాలనుకుంటా. ఇట్రండి, ఎందుకు కాపాడింది తెలుసా? ఈ లక్షల మందిలో నా గురించి అన్ని వదిలిపెట్టిన వాళ్ళు వీళ్ళే. మరి నా గురించి నిర్ణయం తీసుకొని ఆ బొమ్మకు ముంగట అంగనోళ్ళు వీళ్ళే. इन लाखों के भीड़ में मेरे लिए खाना पीना छोड़ दिए वाले यही 4 लोग हैं. और इस लाखों के भीड़ में इस मूर्ति के सामने दंडवत नहीं करूंगा करके निर्णय लिए वाले यही लोग हैं. వాళ్ళని కాపాడతానికి దేవుడే దిగొచ్చిండట. చూడాలమ్మా. ఏడా 14 3వ అధ్యాయం 14 तीसरा अध्याय 24. तब सुबह नबूकदनेस्सर राजा चकित हुआ और घबरा कर उठ खड़ा हुआ, अपने मंत्रियों से पूछने लगा, क्या हमने उस आग के बीच 3 ही पुरुष बंधे हुए नहीं डलवाए? उन्होंने राजा को उत्तर दिया, हाँ राजा, सच बात है. फिर उसने कहा, अब मैं देखता हूं कि 4 पुरुष आग के बीच खुले हुए टहल रहे हैं और उनको कुछ भी हानि नहीं पहुंची. लॉजिक जपता ना, अच्छे सुनना, एक अच्छा लॉजिक बता रहा हूं. नबूकदनेस्सर राजा अपने मंत्रियों को बुला के पूछ रहा है, हम लोग 3 ही जन को डलाए थे ना? उन लोग बोल रहे हाँ. नबूकदनेस्सर రాజా తన మంత్రుల్ని పిలిచి, అయ్యా మనం ముగ్గురునే ఇప్పించినాం కదా అంటే, హౌ రాజా మనం ముగ్గురునే ఇప్పించినాం. అయితే ఈడేమంటానంటే, నబూకదనేస్సర్ రాజా ఏమంటానంటే, మనం ముగ్గురునే ఇప్పిస్తే 4 ఆడ తిరుగుతాను. మరి అగర్ మీరు మీద చదివితే అర్థమైంది, వాళ్ళని కట్టేసి పడేసినలాట, बांध के फेंक दिए. बाइबल में लिखा है, यहां क्या लिखा है? तब वे पुरुष अपने मोजों, अंगरखों, बांगों और अन्य वस्त्र सहित बांधकर उस आग की भट्टी में डाल दिए गए. వాళ్ళ మోజలు, వాళ్ళ వస్త్రాలు,
వాళ్ళన్నీ కలిపి వీళ్ళని కట్టేసి ఆగ్గిలేసింలాట. కట్టేసేస్తే ఆగ్గిలో ఒక వ్యక్తి తిరుగుతాడు, ఆ వ్యక్తితోటి వీళ్ళు ముగ్గురు తిరుగుతానులాట. ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల ఏం చెప్తాను, తిరుగుతాను. కట్టేసేస్తే తిరిగిపో, అరే నాకు ఒక్కడు తెలియదు, కట్టేసేసిన కట్లన్నీ తెగిపోయినాయి ఆట. ఆగ్ని కట్టను కాల్చింది, వీళ్ళ వస్త్రాలను కాలవాల, ఎక్స్ట్రా వస్త్రాలన్నీ కాల్చి పారేసింది. ఇప్పుడు వినాలి, वो आग क्या किया, इन लोगों को बांध के डाल दिया गया, वो बांधा वाला रस्सियों को जला दिया, वो बांधा वाला कपड़ों को जला दिया, इनका वस्त्र को छोड़ दिया. हालेलुया हालेलुया. ఎక్కువ టైం తీసుకున్నామ్మా, బంద్ చేస్తా. వీళ్ళు మాత్రం ఆ అగ్నిలో తిరుగుతున్నారట, ఒక్కరు కాదు నలుగురు. ये 3 लोग नहीं घूम रहे हैं, 4th వ్యక్తి आके इनके साथ घूम रहा है. ఇలా చెప్తున్నా, నువ్వు బడే కష్టంలో నా యేసే ముందు నుంచే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో వచ్చిన కష్టాలు కొత్త ఏం కాదు నా యేసే. आप जिस परेशानी और परीक्षा में गिरने वाले हो, उस परीक्षा में मेरा परमेश्वर पहले से वहां उपस्थित है. आपको पहली बार नहीं है ये तकलीफ आया, मेरा परमेश्वर कई दफा उसको भुगत चुका है. हालेलुया. ఇక్కడ రాసి ఉంది, వాళ్ళు అగ్నిలో తిరుగుతూ ఉంటే రాజకు శాల్తీళ్ళు లేచిపోయినాయి, షాక్లో పడ్డరాట, అచంబావు అని రాసి ఉన్నది. मालिका है वो राजा, जब उन चारों को देखा ना, इसका तो हालत खराब हो गया होगा, पैर से पैर टकराना स्टार्ट हुआ होगा, ये कौन है और इन लोग गुम कैसे रहे. अरे ఇప్పుడు మంచిగా నాలే ఏసినోలే కాలు చచ్చిపోతే పడ్డోలు మాత్రం తిరుగుతానులాట. जो इनको डाले बलवान लोग, उन लोग जुलस के मर गए, डाले वाले घूम रहे. हालेलुया. ఇలా చెప్తున్న మాట ఏంటంటే, ఆ छोटे से छोटे चीजों में ईमानदार रहो. మీరు చిన్న దాంట్లో ఏముండండి, విశ్వాసంగా జీవించండి, దేవుడు పెద్దిట్ల ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత దానియేలు గురించి ఏం రాసి ఉన్నదంటే, ఒక నియమం తీసి నువ్వు 30 రోజుల వరకు ఏ దేవుని పూజించద్దు. రాజు ఆజ్ఞపడ్డది, एक नियम निकाले, 30 दिन तक राजा को छोड़ के किसी का पूजा नहीं करना चाहिए. लेकिन दानियल अपना नीति के अनुसार 3 टाइम जो प्रार्थना करता था, खिड़की खोल के प्रार्थना कर रहा है. తన పద్ధతి ప్రకారం దానియేలు 3 పూటల ప్రార్థన చేసేవాడట. ఆ నియమం వెళ్ళినాక కూడా ఈయన 3 పూటల ప్రార్థన చేస్తే వీళ్ళు దానియేలుని పట్టుకొని వచ్చి ఎక్కడ వేసినమ్మా, సింహాల బోన్లో. త్వరగా చెప్తున్నా, दानियल जब प्रार्थना ही कर रहा था, प्रार्थना हम पकड़ के लाए, राजा को बताए, फिर सिंहों के मांद में डाल दिए. फिर बाइबल बताती है दानियल का भी कुछ नहीं कर पाए, शेर शांति से. हालेलुया. బైబిల్ చెప్తుంది దానియేలు కూడా ఏం కాలేదట, సింహం మాట ఏమైందట చెప్పాలి, కాముగా ఉన్నాయట. నాకు దానియేలు పుస్తకంలో గొప్ప ఏమనిపిస్తుందంటే, ఇవన్నీ చదవంగా ఒక్కటి మాత్రం ఆడ రాసిలేదుగా నా లాజిక్ నాకు అర్థమైతే నాకు బాగా సంతోషం అనిపిస్తుంది. దానియేలు శాకాహారి ఆదమి, బాగా బలిసి ఉండడు, థోడా ఫిట్ రేగా, అంత మటన్ ఉండదు. దానియేలు శాకాహారి అంటే కూరగాయలు తినే వ్యక్తి, సాక్ సబ్జీ ఖానే వాళ్ళ వ్యక్తి, ఉత్నా మోటా తగడా నే రేగా. దేవుడు ఈ సింహాలకు ఏం చెప్తాను కావచ్చు, ఒక 12 గంటలు మామను ముట్టకుంటుండి, 12 घंटे मेरा दास को इसको मत छूना. 12 घंटे बाद इसको डलाए वालों का घर, परिवार, खानदान सब इधर आएगा. 12 గంటలు గమ్మునుంటే ఈయన నేర్పించిన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెత్తయిటే, పిల్లగాళ్ళని పెద్దల్ని వీరిని వదిలేయండి అమ్మ. హల్లెలూయా. నీ సమస్యతోటి, నీ సమస్యకే దేవుడు నిన్ను సమస్య పెట్టిన వాళ్ళతోటి ఏం చెప్తాడు, కాంప్రమైజ్ చేపిస్తాడు. आपके समस्या से बात करके आपको जो समस्या में डाले, वो समस्या उनके ऊपर आने लायक काम करेगा खुदा. हालेलुया. నీకు నేను మంచి మాట చెప్తా, నువ్వు నీతిమంతునివైతే, నువ్వు దేవుని పట్ల భయభక్తులుగా ఉండే వ్యక్తివైతే, अगर आप धर्मी व्यक्ति हैं,
अगर आप परमेश्वर के प्रति भय और भक्ति में जीने वाले हैं, आपका समस्या से खुदा बोलेगा ठहर जा, और तगड़े वालों को ला रहा हूँ। ये पतला दुबला है, ये उपवास कर करके सूख गया है, ये प्रार्थना कर करके इसका आंख अंदर गया है, बाइबल पढ़ पढ़ के इसका आंख का रोशनी चला गया है, अच्छे व्यक्ति को ला रहा हूँ। హల్లెలూయా. నీ సమస్యతోటే దేవుడు అంటాడు ఆగిపో బిడ్డ, కాసేపు ఆగు, సమస్య ఎవరిని తినాలనుకుంటానో ఈయన తినమాకు, నేనే నీకు తెచ్చిత్తా, వాళ్ళందరినీ తినేవాకు. వీనెందుకు తింటావయ్యా బక్కగున్నాడు ఈయన, ప్రార్థన చేసి ఉపవాసాలు చేసి బక్కబడిపోయింది ఈ పాస్టర్ గారు. కానీ ఈ పాస్టర్ గారికి సమస్యలు పెట్టిన వాళ్ళు మాత్రం బాగా బలిసున్నలు, లావుగా ఉన్నలు, గర్వంతో కటకటలాడిపోతున్నారు. వాళ్ళని తెత్తాగు. 12 గంటల్లోన ఆయనని ఏపిచ్చిన వాళ్ళ కుటుంబాలన్నీ ఆ గృహంలో వేయబడతా ఉంటే, ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, దానియేలుని తీత్తప్పుడు కూడా సింహాలు టెన్షన్ పడలేవాట. ఆ సింహాల బోనిలోకి వెళ్ళి దానియేలుని బయటికి తీసింది కదా, అబ్బో మా లంచ్ డిన్నర్ పోతుంది అనుకున్నలా आ सिंहालू दानियल को जब उस सिंहों के माथ से निकाला जा रहा था, वो शेर टेंशन नहीं ले रहा है. उन लोग ये नहीं सोच रहे कि हमारा डिनर या लंच हमारे हाथ से छीन लिया जा रहा है. नहीं, उनको पता है ये उनका डिनर नहीं है, ये उनका बॉस का बंदा है. ఇది వాళ్ళ డిన్నర్ కాదు, దానియేలు వాళ్ళ డిన్నర్ అంటే అర్థమవుతుందమ్మా, తినే ఆహారం కాదు. ఈయన ఎవరు అంటే ఆ సింహాలకు బాస్ ఎవరు, యహూదా గోత్రక సింహ, ఆయన వ్యక్తి. యూదా గోత్రపు సింహానికి ఈయన పని మనిషి ఎవరు, దానియేలు. ఇప్పుడు వస్తానే అన్ని కుటుంబం అంతా ఎయ్యక ముందే పట్టి తిన్నలాట రాసి ఉంటుంది ఆడ. డాల్నేకే పైలేచి జపట్కే ఖాయ అని రాసి ఉంటుంది. ఆ సింహాల బోనిలో ఆయన నేత్తనన్న వాళ్ళు అన్ని కుటుంబాలు ఎత్తా ఉంటే ఆ ఎయ్యక ముందే పట్టుకొని తిన్నరాయట ఆ సింహాలు. అర్థమవుతుందా? నిన్ను పోలీస్ కేసులలో పెట్టించిన వాళ్ళ మీద ఇంత పోలీస్ కేసులు వస్తాయి, జాగ్రత్త. నిన్ను దుఃఖపెట్టి ఏడిపిస్తోళ్ళకు కూడా దుఃఖాలు ఏడుపులు వస్తాయి, జాగ్రత్త. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇబ్బంది పెడతాడు, జాగ్రత్త. ఎవరు నేను పెట్టనమ్మా, దేవుడు పెడతాడు. హల్లెలూయా. आपके ऊपर पुलिस केस करने वालों पे खुदा कराएगा पुलिस केस, आपको रुलाने वालों को रुलाएगा खुदा, आपको परेशान करने वालों को करेगा, वो परेशान करेगा. इंसान नहीं कर सकते, कौन करेगा? परमेश्वर करेगा. ఎందుకంటా నీ మాట తెలుసా? నేను ఒక్క మాట మాత్రం నమ్ముతా. ఆయన ఏమంటానంటే యుగాన్ యుగ్మ ఏక్ సా పరమేశ్వరు, యుగ యుగాలకు నేను ఒకే తీరు దేవుడున్నట. ఆయన మారే దేవుడు కాదు, బదలే వాళ్ళ పరమేశ్వర్ నయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్తున్న మాటలు మీకు అర్థమైనాయని నేను అనుకుంటున్నా. దయచేసి దేవుని బిడ్డల్ని ఏడిపించడం మానేయండి. మీరు ఎవరన్నా మిమ్మల్ని ఏడిపిస్తే వాళ్ళ గతెట్టుంటుందో చూడండి. दया करके परमेश्वर के लोगों को रुलाना बंद कर दीजिए, और आपको जो रुला रहा है, आपको जो परेशान कर रहा है, उसका स्थिति कैसा रहेगा देखिए. హల్లెలూయా. అన్నిటికన్నా గొప్ప విషయం ఏం తెలుసా? నువ్వు నీతిమంతునివో కాదో నాకు తెలియదు, కానీ నా దేవుడు మాత్రం నీతిమంతుడు. హల్లెలూయా. सबसे कमाल का बात यह है कि आप ईमानदार है, विश्वास योग्य मैं नहीं जानता, लेकिन मेरा परमेश्वर विश्वास योग्य है. నిన్ను కాపాడగలిగే సమర్థుడు నా దేవుడు, आपको बचाने के लायक सक्षम या ताकतवर है मेरा परमेश्वर. हालेलुया. लेकिन सबसे हाथ जोड़ के विनती है, మీ అందరితో చేతులు జోడి నమస్కరించి అంటున్నా, దేవుని పట్ల परमेश्वर के प्रति ईमानदार होके जिए. దేవుని పట్ల ఒక బాధ్యత కలిగి, నీతి ఏమంటారు, ఇమాందార్ని ఏమంటారు తెలియదు, అయితే బాధ్యత కలిగి మంచిగా బ్రతకండి. దేవుని పట్ల విశ్వాసంగా బ్రతకండి. ఆయన మిమ్మల్ని కాపాడాలంటే మీ విశ్వాసాన్ని ముందు చూపుతాడు. परमेश्वर अगर आपको बचाना चाहता है तो वो आपके विश्वास को देखेगा. दया करके ध्यान देना. आइए हम अपने आंखों को बंद करें, प्रार्थना करें. రండి మనం కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. అయా నీకే వందనాలు తండ్రి. ప్రభు मैं आपका धन्यवाद देता हूँ
ఈ వాక్యం చెప్తా ఉంటే ఇన్న మీ బిడ్డల జీవితాలన్నీ మారిపోవునుగాక। ये वचन को बताते समय सुने वाले बच्चों का हृदय को, उनका जीवन को बदल देना, उनको बल और ताकत देना, వాళ్ళకు శక్తిని బలాన్ని ప్రసాదించు। उनके जीवन की सारी तकलीफों को दूर करना, వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి ఇబ్బందులను అంత దూరపరచు తండ్రి। వాళ్ళు నీ గురించి బ్రతకడానికి సాయం చేయ। वो तेरे लिए जीने के लिए सहायता कर। వాళ్ళ జీవితంలో నువ్వు బలమైన కార్యం చేయి। उनके जीवन में तू एक कमाल का काम कर खुदा। దయచేసి మీరే బలమైన కార్యం చేస్తారని, వాళ్ళు విశ్వాసంగా బ్రతకడానికి మీరే సహాయం చేస్తారని నేను నమ్ముచి చిన్న ప్రార్థన యేసు పేరిట అడుగుతున్నాను తండ్రి। उन लोग तेरे लिए ईमानदार होकर जिएंगे करके, तू उनको जीने के लिए मदद करेगा करके ये छोटी दुआ यीशु के नाम से मांगता हूँ पिता, आमीन आमीन। మీ అందరికీ వందనాలు। आप सबों को जय मसीह की। आप मेरे YouTube चैनल को सब्सक्राइब करें, बेल आइकन दबाएं, इंस्टाग्राम और फेसबुक में मुझे फॉलो करें। जय